ఓకే. లెంత్ 14.5, చెస్ట్ 34, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 7.5, హ్యాండ్ లెంత్ 6, హ్యాండ్ లూజ్ 5.5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ 4. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి లెంత్ 14.5 అంటే బ్యాక్ నెక్, దానిలో నుంచి నెక్ విడ్త్ తీస్తే వచ్చేది బ్యాక్ నెక్ అంటే ఎంత 10.5 బ్యాక్ నెక్. ఓకేనా. ఆర్మ్ హోల్ 7.5 అంటున్నాం. చెస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను దీని నుంచి. ఓకేనా. చూడండి, మనకి ఆర్మ్ హోల్ తెలిస్తే చెస్ట్ తెలుసుకోవచ్చు, 80% తెలుసుకోవచ్చు. చూడండి, 7.5 ఆర్మ్ హోల్ కదా, ఇంటూ 4 + 4. 7.5 ఇంటూ 4 అంటే ఎంత 30, + 4 అంటే ఎంత 34. ఓకేనా. చెస్ట్ వచ్చిందా? ఓకే. చెస్ట్ తెలుసు అంటే ఎప్పుడు తెలుసు? బ్రా సైజ్ తెలిస్తే చెస్ట్ తెలుస్తుంది మనకి. ఒకవేళ బ్రా సైజ్ అమ్మాయి 34 అనుకోండి, 34 / 4 వేయాలి. 4 వేస్తే 8.5, -1 వేస్తే 7.5. ఆర్మ్ హోల్ వచ్చిందా? అట్లా వస్తుంది, ఒకదాని నుంచి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు గీసి చూపిస్తానా? ఆర్మ్ హోల్ చూసి మనకు పెద్దగా చెస్ట్ కొలవడం రాదు కదమ్మా, మీకు పరవడం రాదు, కొలవలేరు ముందు. అందుకే ఆర్మ్ హోల్ చూసుకోండి, ఈజీగా పరుచుకోవటం తెలుసు కదా. చూస్తే ఏమైంది, అందుకే అవతల వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకోవాలి. నీకు బ్లౌజ్ ఇచ్చుంటారు కదా, మనిషి అన్నా వస్తారు. ఏమి చెప్పండి, బ్లౌజ్ కుట్టేయమని ఏం చెప్పరు కదమ్మా. మనిషి అన్నా వస్తారు, లేకపోతే బ్లౌజ్ ఆది బ్లౌజ్ అన్నా ఇస్తారు. ఓసారి గుర్తు తెచ్చుకోండి, వెంటనే గొడవ కట్ చేసేయకుండా అవతల మనిషి ఎలా ఉంటుంది. ఓకేనా. ఇలా ఉంటుంది. చేతులు సన్నగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, బాడీకి తగ్గ చేతులు ఉన్నాయా లేదా, అట్లా చెక్ చేసుకోవాలి. నాకు తెలియదు కదా, ఇప్పుడు అవతల వాళ్ళు మీకు తెలుసు, మీకు ఇచ్చేవాళ్ళు మీకు తెలుసు, నాకు ఇచ్చేవాళ్ళు అయితే నాకు తెలుసు. అట్లా దాన్ని బట్టి. ఓకేనా. ఈరోజు సైజు అన్నాను కదా, 2 బ్లౌజులు ఏ సైజులు, ఒకటి కట్ వర్క్, ఒకటి స్టార్ నెక్. ఓకేనా. ఈ పేపర్లు కొనుక్కోండి ఎడం దొరికితే. ఓకే. చూడండి, ఇవి బాగుంటాయి. చూడండి, లెంత్ వచ్చేసరికి 14.5 అంటున్నాం కదా, 14.5కి 1 ఇంచు కలపండి, 15.5. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు. ఓకేనా. ఇలా పైన 1/2 ఇంచు మార్క్ చేయండి. చూడండి, కింద 1/2 ఇంచుకి కూడా మార్క్ చేసేయండి. ఓకే. చూడండి, కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా. మార్క్ చేసి, ఎందుకంటే మనకు లైన్లు కొట్టడం రాదు, అందుకు మార్క్ చేయమంటున్నాను. ఓకే. ఇలా మార్క్ చేసేసి 2 లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? ఓకే. చూడండి, షోల్డర్ ఎంత పెట్టాలంటే ఆర్మ్ హోల్ని 3 భాగాలు చేయండి. ఆర్మ్ హోల్ ఎంత అసలు 7.5, 3 భాగాలు చేస్తే 2.5, 2.5, 2.5. ఓకేనా. ఈ 2 భాగాలని కలిపి షోల్డర్ పెట్టండి. ఓకే. అంటే 5 షోల్డర్, 5 షోల్డర్. ఓకే. 5 తర్వాత సైజ్గా మళ్ళీ అన్నీ చెప్పేస్తాను వాళ్ళ. ఒకసారి చెప్పండి. చూడండి, మళ్ళీ చెప్తాను. చూడండి, 7.5ని 3 భాగాలు చేయండి. 2.5, 2.5, 2.5, 3 భాగాలు చేస్తే. ఓకేనా. 7.5ని 3 భాగాలు చేస్తే 2.5, 2.5, 2.5. 2 భాగాలు కలిపి షోల్డర్ పెట్టాలి. ఓకేనా. షోల్డర్ 5. చూడు, 5. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5. ఇది కూడా రాసేసుకోండి, ఇప్పుడు చెబుతున్నాం కదా, మీరు రాసేసుకోండి. షోల్డర్ 5, ఆర్మ్ డౌన్ 5.5 అని రాసేసుకోండి. ఓకే. 5.5 ఈజీగా ఉంటుంది. రాసుకున్న ముందు అనకండి, ముందు రాసుకున్న మళ్ళీ రాస్తే ఏముంటుంది అంటే గుర్తు వస్తుంది, రాసింది బాగా గుర్తుంటుంది. ఓకే. ఈ లైనే చూడండి, ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఇప్పుడు మన బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చూపించి చెప్తాం. పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ ఎక్కడుందో మనకు తెలియదు. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ చెస్ట్ లైన్ అంటాం. చెస్ట్ ఎంత 8.5 అంటే 34. ఒక పార్ట్, ఒక 8.5 అంటే ఒక పార్ట్ 8.5. చెస్ట్ 34. చూడండి, 8.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. షోల్డర్ 5 పెట్టాం కదా, అదే 5 ఇక్కడ కూడా పెట్టేసేయండి, ఎందుకంటే మనకు లైన్ కొట్టడం రాదు కాబట్టి. ఓకేనా. చూడండి, ఇలా
ఇలా కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది నడుము సైజు 28 అంటున్నాం అంటే 30 కంటే తక్కువే ఉందా? 30 కంటే తక్కువే ఉందంటే చిన్న సైజు కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు కార్నర్లో 1.5 పెట్టండి. ఇదిగోండి 1.5 ఇట్లా పెట్టాలి, టేప్ ఇలా పెట్టాలి. మీరేముంది ఇట్లా పెడతలేదు, రావట్లేదు. ఓకేనా, 1.5 ఇదిగోండి ఎక్కువ 1.5. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా తీసుకుని ఇక్కడ మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఓకేనా, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఇలా చూడండి, ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ 7.5 అంటున్నాం, వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా, చూడండి ఇలా పెట్టేసి దీని మీద ఇలా కొలిసి ఇలా పెట్టేసి 7.5 వచ్చిందా? వెరీ గుడ్. ఇలా రావాలి. ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ చెక్ చేయండి ఎక్కడ ఎంత పెట్టారు, ఒకవేళ తక్కువ పెట్టారా ఎక్కువ పెట్టారా చూడండి. ఇప్పుడు నడుము ఎంత అంటున్నాం? 28. 28 అంటే 1 పార్ట్ ఎంత? 7. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఒక లైన్ డ్రా చేసేయండి. ఒరిజినల్ ఖర్చుకే కొట్టేసేయాలి. ఓకేనా, చూడండి ఇది. ఓకే, ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలియట్లేదు. ఇది కూడా చెప్తాను. షోల్డర్లో సగం నెక్కకు రావాలి, సగం షోల్డర్కి వెళ్ళాలి. మ్యాక్సిమం అలా తీసుకోవచ్చు. అలా తీసుకోవాలి అంటే సగం అంటే 2.5, 5లో సగం 2.5. 2.5 కానీ ఇక్కడ 2.5 పెట్టండి. ఎందుకు? హెమ్మింగ్ చేసినప్పుడు బయటకు వెళ్తుందిగా. ఓకేనా, మీరు బక్రమే తిప్పుతాము అంటే 2.5 డైరెక్ట్గా పెట్టేసేయండి. హెమ్మింగ్ చేస్తే బయటకు వెళ్తుంది, పైపింగ్ వేసినా బయటకు వెళ్తుంది. 1.5 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా, అందుకు 2.5 పెట్టండి. ఓకే, ఇక్కడ 2.5 పెట్టాం. ఓకే, వదిలేయండి. నెక్ విడ్త్ ఎంత అంటున్నాం? 4 అంటున్నాం. 4 అంటే కింద 1/2 ఇంచ్ ఉంది, పైన 1/2 ఇంచ్. పైన కుట్టినా కిందకు వచ్చింది, కింద కుట్టినా పైకి వచ్చింది. ఓకేనా, అందుకే 4కి 3/4 ఇంచ్ కలపండి. అంటే ఎంత? 5 ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకోండి. ఓకే, ఇది ఇలా మార్క్ చేయండి. చూడండి ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా, ఇది స్క్వేర్ మనకు కావాలంటే. ఇప్పుడు రౌండ్ కావాలంటే చూడండి, ఈ స్కేల్ని లోపలే ఉంచాలి. ఇది బయటికి వెళ్ళినా పర్లేదు, ఈ రౌండ్ మనకి ఇలా లోపల ఉంచాలి. ఇది రౌండ్. ఓకే, ఇది ఇంకా స్టార్ తీసుకోండి, స్క్వేర్ తీసుకోండి, పార్ట్ తీసుకోండి, అన్నీ దీంట్లో తీసుకోవాలి. స్టార్ తీసుకోవాలంటే 1.5 ఇంచ్ పైకి పెట్టేసి ఇదిగోండి ఇలా లైన్ కొట్టాలి. ఓకేనా, ఇలా తీసుకోండి. అర్థమైందా? ఓకేనా, కట్ చేసేనా? ఇది చూడండి అమ్మా, కట్ చేసేటప్పుడు కూడా ఇదిగో ఇది చూడు. కట్ చేసేటప్పుడు కూడా ఇదిగో ఇట్లా ఉంది కదా, ఇట్లా గీత ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. ఇంకో పార్ట్ తెగదు. ఓకేనా, వెళ్ళకుండా ఈ గీత మీదే కట్ చేసేయాలి. ఓకే, గీత మీదే కట్ చేసేయండి. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కాట్లు పెట్టేసేయండి. సంకలో కాటు పెట్టేయాలి. ఇది స్టిచ్ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ పడాలని అర్థం. ఓకేనా, ఇప్పుడు నెక్ కూడా తీసేద్దాం. నెక్ తీసేటప్పుడు మీకు టిప్ చెప్తాను. ఓకేనా, ఏం ఉండు, ఇది ఉంది కదమ్మా, పాటుకు ఉంటుందిలే కానీ ఇది ఉంది కదా, నెక్క సాగిపోతుంది కదా. మీరు అంటించేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ అంటించేటప్పుడు సాగిపోతుంది కదా, సాగిపోకుండా ఉండాలి అంటే నెక్కని ఇట్లా తీయండి. ఓకేనా, ఇలా ఉంది కదా చూడండి, అంటించేటప్పుడు ఇలా సాగకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒకటి టిప్పు దీంట్లో. ఓకేనా, అర్థమైందా? ఓకేనమ్మా, ఇది బ్యాక్ పార్ట్ వరకు. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. ఓకేనా, హ్యాండ్ తీసేటప్పుడు మన దగ్గర క్లాత్ ఉంది కదా, ఇది ఎక్స్ట్రా, ఇది ఇద్దాం. హ్యాండ్ లెంత్ ఎంత? 6. 6 అంటే 7 ఉండాలి, 6 ఉంది. 6 అంటే సరే 5 అనుకోండిలే కాసేపు. మళ్ళీ ఇంకో పేపర్ ఎక్కడ తెస్తాం. 5 అనుకోండిలమ్మ. 5 అంటే 6, పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. ఆమ్ డౌన్ 3. మనం తెలివిగల వాళ్ళం కదా, 6లో సగం 3 అనుకుంటాం. కాదు,
6లో సగం 3 అనుకుంటాం. ఎందుకంటే నాకు ఆన్లైన్ క్లాస్లో చెప్పారు ఇట్టా కానీ ఇట్టా పెడతారంట. తప్పమ్మా, అలా పెట్టకూడదు. ఓకేనా? 6లో సగం 3 అని అనుకోకండి. 7లో సగం 3:30 అయింది, 8లో సగం 4 అయింది. తప్పు. కింద నుంచి పెట్టకూడదు, పైనుంచే పెట్టాలి. ఆమ్ డౌన్ అంటే క్యాప్ హైట్ అంటాం. ఇది ఉందా, ఇట్లా ఉందా, దీని నుంచి దీన్ని ఆమ్ డౌన్ అంటే మీరు ఇలా చూడాలి. ఇదిగో ఇట్లా ఉందా ఇది. ఓకేనా? ఈ ప్లేస్ ఆమ్ డౌన్ అంటే చిన్న సైజు కాబట్టి 3 ఇంచులు పెట్టండి. కొంచెం దూరంలో మళ్ళీ 6 మార్క్ చేసి ఆమ్ డౌన్ 3 పెట్టండి. అంతే. గుర్తుపెట్టుకోండి, 6లో సగం 3 అనకండి. చూడండి, ఒక లైన్ కొట్టేసాం. ఒకసారి చూడండి, ఆమ్ హోల్ ఎంత? 7.5. ఓకేనా? 7.5 ఇలా పెట్టాలి. టేప్ ఇలా పెట్టాలమ్మా. ఇలా పెడితే వెంటనే 1.5 ఇలా వెళ్ళిపోద్ది. మీరేం చేస్తున్నారు? టేపుని తీసుకెళ్ళి ఇది ఇలా పెడుతున్నారు. 7.5, 8, 9 ఈ లెక్కలు వేస్తున్నారు. లెక్కలు రావు కదా. హాఫులు పావులు కలపాలంటే కొంచెం రిస్క్. అందుకే ఇలా పెట్టొద్దు. చూస్తున్నాగా, ఇలా పెట్టండి. ఇలా పెడితే వెంటనే టేపుని తీసుకెళ్ళి ఇలా అంటాం. ఓకేనా? ఇది పద్ధతి. ఓకే? హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా? 1.5 ఖర్చు. బాడీకి ఖర్చు ఎంత పెట్టామో హ్యాండ్కి కూడా ఖర్చు అంతే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది డౌట్ వస్తుంది, అంతే పెట్టాలని. అంతే పెట్టాలి. ఇక్కడ లైన్స్ కొట్టేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఎవరికైనా హ్యాండ్ స్ట్రైట్గానే ఉంటుంది. కొంచెం అక్కడి నుంచే కరువు తగ్గిద్ది. చిన్న సైజు కాబట్టి 1.5 పెట్టండి. మనం చంకలో 1.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 1.5 పెట్టండి. ఓకేనా? ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని దీనికి టచ్ అయ్యేటట్టు ఇలా మార్క్ చేయండి. ఓకేనా? ఒకసారి మార్క్ చేసిన తర్వాత డౌట్ వస్తే మీకు ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఎంత వస్తుందో ఒక్కసారి ఇలా కొలవండి. ఓకేనా? ఇలా పట్టుకుని చూడండి, ఇలా పట్టుకుని ఇలా చూడండి 7.5 వచ్చిందా లేదా. ఓకేనా? ఇలా చూసుకోవాలి. చూసుకుంటే 7.5 రావాలి. వస్తే కరెక్ట్. ఓకేనా? ఇలా చూడండి, ఇది హ్యాండ్. ఎల్బో హ్యాండ్ అయితే మళ్ళీ ఆమ్ డౌన్ ఏం మారదు. 3/4 అయినా ఆమ్ డౌన్ మారదు. ఫుల్ హ్యాండ్ అయినా మారదు. చుడీ అయినా మారదు. ఆమ్ డౌన్ అక్కడే ఉంటుంది. హ్యాండ్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరో చెప్పారంటే హ్యాండ్ సైజుని బట్టి మారదు. చంక్ ఇక్కడే ఉంటుంది కదా. ఏ హ్యాండ్ పెట్టుకున్నా చంక్ ఇక్కడే ఉంటుంది. చంక్ ఏం మారదు. ఓకేనా? హ్యాండ్ లెంత్ మారింది. లెంత్ మారినప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర బెండ్ స్కేల్ ఉంది కదా, 3/4 అలా ఫుల్ హ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఆ స్కేల్ వాడాలి. అంతేగాని ఆమ్ డౌన్ ఏమీ మారదు. ఎలా ఉందో చిన్న హ్యాండ్ అయినా క్యాప్ హ్యాండ్ అయినా ఇదే ఆమ్ డౌన్. ఇది ఎలాంటి సైజు వాళ్ళు కాదు, ఈ సైజుకి. అయితే దీంట్లోనే ఎటు చెప్పాను కదా, దీంట్లోనే ఇంకోటి చిన్నది చెప్తానే. ఏం లేదు. ఇప్పుడు క్యాప్ హ్యాండ్స్ అంటాం. క్యాప్ హ్యాండ్స్ అంటే 2.5, 3 ఇంచులే వేసుకుంటారు. దాన్నే క్యాప్ హ్యాండ్స్ అంటాం. ఓకేనా? చిన్నగా ఉంటాయి, కింద చంకలో ఉండాలి దాన్ని. ఓకేనా? చూడమ్మా, 2.5 ఇంచులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంచులు అనుకోండి. 3 ఇంచుల ఖర్చు ఎంత? 4 ఇంచులు. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు. అంటే ఇక్కడ మార్క్ చేయండి 4. దీన్నే క్యాప్ హ్యాండ్స్ అంటాం. 2, 2.5, 3 ఇంచుల వరకే క్యాప్ హ్యాండ్స్ అంటాం. ఓకేనా? వీటిని షార్ట్ హ్యాండ్స్ అంటాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు కావాలి, మాకు క్యాప్ హ్యాండ్స్ కావాలి అని మీరంటే చూడండి, ఇది ఇలా ఉంది కదా, దీనికి కలిపేసేయండి. ఓకేనా? ఇది క్యాప్ హ్యాండ్. ఆమ్ డౌన్ సంబంధం లేదు. పైన ఉంటుంది, కొంచెం లెగుస్తుంది, ఇక్కడ ఉంటుంది. ఈ అంటే చంకలో క్లాత్ ఉండాలి. మీరు ఇంతే తీసుకోవడం వల్ల చంకలో క్లాత్ ఉండదు. ఇక్కడ చంకలో క్లాత్ ఉండాలి, పైన ఉండకూడదు. ఓకేనా? అది. ఇప్పుడు మీకు ఒకవేళ తులిప్ హ్యాండ్ కావాలి అన్నారనుకోండి, తులిప్ హ్యాండ్ చూడండి, ఇదే హ్యాండ్ని పట్టుకుని 1.5 ఇంచు పైకి పెట్టేసి ఈ స్కేల్ని తీసుకుని ఇలా ఇచ్చేసేయండి. ఇది తులిప్ హ్యాండ్. ఓకేనా? ఇది ఈ మొక్క తీసేస్తే ఇది తులిప్ హ్యాండ్. దీని నుంచే ఫిష్ కట్ హ్యాండ్ వచ్చింది. ఒక షార్ట్ హ్యాండ్లోనే ఇన్ని హ్యాండ్స్. ఒరిగామి హ్యాండ్ దీని నుంచే. అలా హ్యాండ్స్ డిఫరెంట్. హ్యాండ్స్ కూడా నేర్చుకోవాలి. ఎక్కువ నేర్చుకుంటే ఏంటంటే బాడీలో ఏమీ కనిపించదు. ముందేమో ఇలా కప్పేస్తే వెనకేమో ఎవరైనా చూస్తే కనిపించేది, లేకపోతే కనిపించదు. బాడీలో ఏదన్నా అట్రాక్షన్ ఉంది అంటే అది హ్యాండ్ వల్లే వచ్చింది. నా లెక్క అయితే నేను అలాగే ఆలోచిస్తాను. హ్యాండ్ వల్లే వచ్చింది. మనం పెట్టుకున్న హ్యాండ్ వల్ల కొంచెం మొహంలో ఒక ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటుంది. ఓకేనా? అది ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ కుట్టినప్పుడల్లా హ్యాండ్ని మారవండి, నెక్ను కూడా మారవండి. ఒకసారి రౌండ్, ఒకసారి స్టారు, ఒకసారి వి, ఏదో ఒకటి మార్చుకుంటూ వెళ్తే పని వస్తుంది. ఓకే?
అంతేగాని ఎప్పుడు ఆ రౌండే ఎప్పుడు ఆ హ్యాండే కొట్టకండి, ఓకేనా? అర్థమైందా? ఇది చూడండి, ఇలా ఉంది కదా, ముందు హ్యాండ్ కట్ చేసేస్తానా. ఇలా హ్యాండ్ తీసేయాలి. ఇది చూడండి అమ్మ, హ్యాండ్ ఇది ఇలా హ్యాండ్ తీసేసి, ఇది నార్మల్ హ్యాండ్, ఓకే? ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ కాట్ పెట్టేసేయండి, ఇక్కడ కాట్ పెట్టేసేయండి. ఇప్పుడు లోతు తీయాలి. అంటే లోతు ఎటు తీయాలి? ఫ్రంట్ పార్ట్కి తీయాలి. కాకపోతే ఫ్రంట్ పార్ట్ ఎటు, ఏదైనా ఫ్రంట్ పార్ట్ వేసుకోవచ్చు, ఇటైనా వేసుకోవచ్చు, ఇటైనా వేసుకోవచ్చు. ఇది కట్ అయింది అనుకో, కట్ అయిపోతే అతుక్కో మళ్ళీ, అంతే. ఇదిగో చూడమ్మా, లోతు ఎలా తీయాలి తర్వాత చెప్తాలే. ఇదిగో లోతు తీయాలంటే చూడండి, 1 ఇంచ్ మార్క్ చేయాలి, ఓకేనా? 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ ఖర్చు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఓకేనా? పెట్టేసి ఇలా పెట్టండి, ఇలా పెట్టేసి ఇది ఇక్కడ ఒక ఫోల్డింగ్ వచ్చింది, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇదిగో ఇలా ఉంది కదమ్మా, ఈ 1 ఇంచ్ తెచ్చి ఇక్కడ పెట్టాలి. లేదు ఈ పెట్టడం నాకు రాదండి అంటే ఇక్కడ నుంచి చూడు ఎంత వచ్చింది, దీనిలో సగం ఇట్లా పట్టుకుని దీనిలో సగం ఇట్లా పెట్టేస్తే సరిపోద్ది, ఓకేనా? ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. 1/2 ఇంచ్ లోతు తీసి స్కేల్ ఉంది కదా చూడండి, ముందు ఈ స్కేల్ని ఇలా పెట్టాం, ఒకసారి చూడండి, ముందు ఇలా పెట్టాం, ఓకేనా? ఇప్పుడు దాన్ని ఏం చేయొద్దు, ఇలా తిప్పండి, ఇలా దీనికి టచ్ అవ్వాలి, ఓకే? ఇదే స్కేల్ని ఇలా తిప్పండి, దీనికి టచ్ అవ్వాలి, ఓకేనా? చూడండి ఇలా పెట్టి తీయాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి, ఓకేనా? ఇది ఫ్రంట్. ఫ్రంట్ అని తెలియాలంటే చిన్న పీసే కదా మనం తీసింది, వెంటనే ఐడెంటిఫై చేయలేం, అందుకే ఇక్కడ కాట్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్, ఓకేనా? ఇప్పుడైతే ఏదో కొత్త హ్యాండ్ చెప్తాను అంటున్నాను కదా, ఇప్పుడు చూడండి తులిప్ హ్యాండ్ చెప్తాను. ఇది నార్మల్ హ్యాండ్ అయిపోయింది, ఇప్పుడు తులిప్ హ్యాండ్ చూడండి అమ్మా. ఇదిగో ఈ ముక్కను తీసేయండి, తీసేస్తే ఇది తులిప్ హ్యాండ్, ఓకేనా? ఇది ఇలా వస్తుంది హ్యాండ్, ఓకేనా? ఇది తులిప్ హ్యాండ్. ఇప్పుడు దీని నుంచి ఫిష్ కట్ హ్యాండ్ తెస్తాను, ఓకేనా? తెస్తానమ్మా. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేయండి, ఓకేనా? ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు మార్క్ చేయండి. మార్క్ చేసి చూడండి, ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ఇలా పెట్టండి, దీనికి టచ్ అయ్యేలా పెట్టండి, ఓకేనా? ఇలా పెట్టండి, ఇదిగోండి ఇలా ఉందా, ఇలా పెట్టండి. ఈ ముక్కని ఇలా తీసేయండి. ఇది 1.5. ఇది చూడండి, ఇది పనిచేయదు, ఈ పీస్ పనిచేయదు. ఇలాంటి ఫిష్లే ఇంకా 4 తీసుకోవాలి, ఇంకా 3 తీసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టేసి అలా పెట్టేసి ఈ కాట్ వచ్చేటట్టు చూసుకోవాలి. దీనికి పైపింగ్ వేయాలి, కింద లేయర్కి పైపింగ్ వేయాలి. ఇది ఫిష్ కట్. మళ్ళా అవి ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారు అంటే మీరు పేపర్ మీదే కట్ చేయండి. ఈ పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి 4 తీసుకుంటాం, ఓకేనా? ఇది ఫిష్ కట్. మా ఊళ్ళో ఫిష్ ఎట్టాగా ఉంటుంది, మీ ఊళ్ళో ఉండదేమో, ఓకేనా? ఫిష్ ఏనా, అర్థమైందా? ఫిష్ ఓకేనమ్మా, ఇది ఫిష్ కట్ హ్యాండ్. అందుకే ఓకే, అర్థమైందా? వీలైతే ఫోటోలు తీసుకోండి, యూజ్ అయ్యిద్ది. మనకేం వద్దంటున్నారు, ఇదిగోండి మళ్ళీ ఇది పెట్టేశాను, ఓకేనా? ఇది తులిప్ హ్యాండ్. ఇది తీసేస్తే ఫిష్ కట్ హ్యాండ్, ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే యూజ్ అయ్యింది. చూడమ్మా, ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద వేయాలి. ఓకే, చూడండి ఇలా వేసేయండి. చూడండి క్రాస్గా రావాలి, ఓకే? ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి, ఇలా క్రాస్గా వేయాలి, ఓకేనా? చూడండి ఓకే, ఇలా వేయాలి క్రాస్గా, ఓకేనమ్మా? చూడండి క్రాస్గానే వేయాలి. క్రాస్ కట్ బ్లౌజే కదా, క్రాస్గా వేయాలి. స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్ కట్ వేసుకోవాలి. నిన్న చూపించాను కదా మీకు, బ్లౌజ్ చూపించానా లేదా? నిన్న గ్రీన్ది అంటించింది. ఇట్లా షేప్ బెల్ట్తో స్ట్రైట్ కట్, బ్యాక్ ఓపెన్, అది ఒకసారి చెప్తాను, ఓకేనా? చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5, ఓకే? 6.5 మార్క్ చేయండి. ఇది కూడా ఇలా మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత చూడమ్మా,
ఇలా 6.5 మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసి ఇదిగో రౌండ్ తీసేయండి. ఓకేనా? చిన్న రౌండ్ కావాలంటే ఎక్కువ, బ్రాడ్గా కావాలంటే ఇట్లా చిన్నది పెట్టాలి. మనకు తక్కువ కావాలి అంటే ఇది ఇట్లా పెట్టండి, వి షేప్ లాగా కొంచెం అట్లా అనమాట. అయితే ఒకసారి పెట్టిన తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఉంచాం కదా, ఒకసారి ఏంటంటే చెస్ట్లో ఒక పార్ట్ 8 కదా, పావు తక్కువ 9 వచ్చిందా లేదా చెక్ చేయండి. ఇలా పెట్టి పావు తక్కువ 9. ఓకేనా? ఇలా పెట్టండి, పావు తక్కువ 9. ఓకే, వచ్చింది. ఎందుకు అంటున్నానంటే వచ్చిందా లేదా చెక్ చేయమనేది, మీరు ఎక్కువ ఇలా కొట్టినప్పుడు లైన్ ఏం చేస్తున్నారంటే ఇదిగో మీ ఇష్టం వచ్చినట్టు ఇది గిట్ట ఇక్కడేం పావు ఇంచే ఉంటుంది, ఇక్కడ ఇట్ట పెట్టి కొట్టేస్తున్నారు. ఓకేనా? అందుకు మిమ్మల్ని చెక్ చేయమంటున్నాను. ఇక్కడ 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 పావించుకు ఒక మార్క్ చేసుకోండి అమ్మా. ఇక్కడ పెట్టేసుకుని టేప్ ఏం చేస్తారంటే ఇదిగో చూడండి, పావు తక్కువ 9కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 8.5 అసలు పావించి ఉక్సులు పట్టే కాజా పట్టి పావు తక్కువ 9 మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలపడం ఈజీయే కదా, మనకు వచ్చు కదా 2 కలపాలంటే. అందుకే ఇలా చేయండి. ఎందుకు చేయకపోతే ఏమైందంటే ఇది లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చి ఇది వచ్చి షోల్డర్ వచ్చి ఇక్కడ ఉండకుండా కింద ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. మెయిన్ ఎవరన్నా ప్రాబ్లం వచ్చింది అంటే మెయిన్ ప్రాబ్లం ఏదంటే షోల్డర్ జారిపోతున్నాయి అనే వస్తారు ఎవరైనా. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా లేదని వస్తారు. ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తుంది అంటే చెస్ట్లో అటువైపు ఉండటమో, చంకలోకి వెళ్ళిపోవడమో, లేకపోతే 2 అతుక్కుపోయినట్టు, లేకపోతే నొక్కేసినట్టు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ. ఇవన్నీనేమో ఇలా జారిపోయినట్టు ఉంటుంది, ఎంతసేపు పైకి వేసుకుంటూ ఉండాలి. పెద్దాక అదే పని కాదు కదా, అదొకటి ఇబ్బంది. ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే అది చెస్ట్ సరిగ్గా ఉండదు. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నగా ఉండాలి, అలా ఉంటే అందంగా ఉంటుంది. ఓకేనా? అది పెద్దోళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారమ్మా, 3.5 ఉంటుంది. ఎంతైనా మన ఇష్టం, ఎంత కావాలి ఆ సైజ్ ఎంత చెబితే పెడతారు. కానీ గాలిలో లెక్కలేసినట్టు ఆన్లైన్లో ఫోన్ చేసి అడుగుతున్నారు నీలాంటి వాళ్ళే. ఎంత ఉందండి షోల్డర్ పట్టి, ఎంత పెట్ట, అసలు సైజ్ ఎంతో తెలియకుండా ఎంత పెట్టాలి అలా చెప్తాం. ఇప్పుడు మనిషి ఎంత ఉన్నాడో తెలిస్తే ఎంత తింటాడో తెలుస్తుంది, ఒక ఐడియా వచ్చింది, వండుతాం. వస్తున్నామని చెబితే ఎవరు వస్తున్నారో తెలిస్తే ఎంత ఉండాలో తెలుస్తుంది. అంతేగాని ఎంత పెట్టాలంటే ఎంత చెప్పలేం కదా. వచ్చేవాళ్ళు ఎంత తినేవాళ్ళో లేకపోతే అసలు పెద్దోళ్ళో ఎంత తినేవాళ్ళో తెలిస్తే అంత వండుతాం, లేకపోతే అంతమంది వస్తున్నారో తెలిస్తే అంత వండుతాం. చెప్ప పెట్టకుండా ఒకలే వస్తున్నాం అని చెప్పి 10 మంది వస్తే ఎక్కడ పెడతాం, అదే పెట్టలేం కదా. అది ప్రతి దానికో లెక్క అంచనా వస్తుంది. అవతల వాళ్ళు చెస్ట్ డివైడెడ్ బై 6 వేస్తే షోల్డర్ జారిపోతుంది. మళ్ళా బ్లౌజులకి పనిచేయదు అది, డ్రెస్సులకే పనిచేసిద్ది. డ్రెస్సులు పైకి ఉంటాయి నెక్కలు, అందుకు పనిచేసిద్ది. బ్లౌజులకు పనిచేయదు. బ్లౌజులు ఎంత బ్యాక్ నెక్ 10, 10.5, 11 కూడా ఉంటాయి. ఓకేనా? ఇది చూడండి, చూడండి ఇట్లా మార్క్ చేసేయండి. ఇది యాస్టీజ్గా ఇలా తీసేయండి. ఓకే, ఇది ఇలా తీసేయండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అని అడుగుతున్నావు కదా. ఇప్పుడు ఆమ్ డౌన్ ఎంతైతే కలిపి పెట్టాము ఇప్పుడు దాకా చెప్పింది నేను అదేగా. ఆమ్ హోల్ ఎంతైతే 3 భాగాలు చేయండి అని చెబుతున్నావు అనుకుంటే మళ్ళీ ఎందుకు అడిగావు ఎంత పెట్టాలని? మీకు మీరు పెద్ద సైజు కుట్టే ఉంటారు కదా, 3.5 పట్టి పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఉంటారు కదా. 3.5 పట్టీలు ఎవరికి ఉంటాయి అంటే బాగా ముసలోళ్ళు, పైకి వేసుకునే వాళ్ళు, హై నెక్కలు, కాలర్ నెక్కలు అట్లాంటప్పుడు వస్తాయి. 3.5 షోల్డర్ పట్టీ అంటే క్లోజ్ అయిపోద్ది నెక్ ఎక్కువ. ఓకేనా? క్లోజ్ అయిపోద్ది అంటే అవతల వాళ్ళని బట్టి, ఆమ్ డౌన్ బట్టి, చంకరౌండ్ని బట్టి, చెస్ట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ పెట్టాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టామో చంకరౌండ్కి మ్యాచ్ అవ్వాలి. మనం ఆమ్ హోల్ తీస్తామా, ఇది చంకరౌండ్కి మ్యాచ్ అయిందా లేదో చూసుకోవాలి. అంతేకాని షోల్డర్ ఎంత పెట్టేసి ఆమ్ డౌన్, షోల్డర్ ఒక 6 పెట్టేసి ఆమ్ డౌన్ 5 పెడతామంటే కుదరదు. అది కూడా మారిద్ది సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? చూడండి, ఇది ఇలా ఉంది కదమ్మా, తీసేయండి. ఓకే, ఇది తీసేయండి. ఓకేనా? తీసేసిన తర్వాత ఫ్రంట్ లెన్స్ ఎలాగో చూడండి. చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 34, 1 పార్ట్ ఎంత 8.5, అక్కడి నుంచి 1.5, 8.5 ఒక పార్ట్ పెట్టండి, 1.5 పెట్టండి, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా? ఇది వచ్చేసరికి సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఇక్కడ కూడా పెట్టండి. 6.5 నెక్ పెట్టాం. ఇక్కడ క్లాత్ లేదు చూడండి, ఇక్కడ క్లాత్ లేదు, లేదంటే మనకు తెలియదు. అందుకే 6.5 నెక్కి ఇచ్చాం కదా, ఇక్కడ 6.5 పెట్టండి. 8.5, 1.5, 2.5. తెలియకపోతే ఇదిగో
ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఇక్కడ 1.5 2.5 పెట్టేసేయండి. ఎందుకు ఇక్కడ పెట్టమంటున్నానంటే లైన్లు నిన్న కొట్టారు, ఎంత చండాలంగా కొడుతున్నారు. ఓకే చూడండి ఇలా పెట్టేసేయండి. ఓకే ఇది ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలి, డాట్స్ మెయిన్ ఇంపార్టెంట్. చూడమ్మా నువ్వు నిన్న ఏం చేసావంటే ఇక్కడ లైన్ కొట్టేసావు, దీనికి వేసావు డాట్. ఓకేనా? ఇప్పుడు చూడండి చెస్ట్ 34 అంటే 10వ భాగం మధ్యలో చొక్క పెట్టండి, ఏం చేయొద్దు, చొక్క పెట్టండి అంటే 3.4. 3.4 అంటే చూడండి ఇంతేనా, ఒక గేట్ తక్కువ 3.5. ఇది చూడండి దానికి ఒక పావించి ఉక్సులు పట్టే కాదా పట్టే కలపండి అంటే 3.5 ఒక గీత కరెక్ట్గా పెట్టాలంటే. చూడండి 3.5 ఒక గీత పెట్టండి. పెట్టేసి ఇట్లా పెట్టేసిన తర్వాత డాట్ ఎంత వేయాలి అనేది తెలియదు. డాట్ ఎంత వేయాలంటే చెస్ట్ డివైడెడ్ బై 24 వేయండి. వేస్తే ఎంత వచ్చింది 1.4 వచ్చింది. 1.4 అంటే చూడండి ఇటు 1.4 ఇటు 1.4. ఓకేనా? ఓకేనా 1.4. ఈ పైన వచ్చేసరికి ఇదిగో 3.5 ఒక గీత పెట్టేసేయండి. పైన కూడా సేమ్ పెట్టేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకేనా? ట్రయాంగిల్ కొట్టేసేయండి ఇట్లా. ఇది మెయిన్ డాట్. బాడీలో మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా లెగవాలి, కప్ సైజు కరెక్ట్గా ఉండాలి, అందంగా ఉండాలి, నున్నగా. అంటే ఎందుకు నున్నగా అంటున్నానంటే మనం పెట్టింది కరెక్ట్గా పెడితేనే అది నున్నగా ఉంటుంది. మనం సైజు మన ఇష్టం వచ్చినంత పెట్టేస్తే లూజ్ అయిపోద్ది వాల్గా. మనం తక్కువ పెట్టేసామో బయటకు పొంగి వచ్చింది. చెస్ట్ ఏంది దాని ప్లేస్ దానికి ఇవ్వలేదనుకో పొంగి వచ్చింది. అర్థమవుతుందా? దాని ప్లేస్ దానికి ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కుండ నిండుగా నీళ్లు తీసుకెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకదు ఏమి తక్కువ తీసుకెళ్తాను అన్ని చంద్రబాబు పోతా ఉంటాయి అన్నారా. అట్లాగే దీనికి కూడా నున్నగా దానికి సరిపోని దానికి ఇస్తే దాంట్లో చక్క కూర్చుంటుంది. ఓకే? లేకపోతే ఏమైతే బయటకు పొంగుకుంటా వస్తుంది. సరిగ్గా ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏదో ఒకటి జరిగిద్ది. ఓకే అర్థమవుతుందా? అది అలా అన్నమాట. చూడండి దీనికి సమానంగా మనకేమి రాకపోతే చూడండి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ దీనికి సమానంగా ఇట్లా వేసేయండి. మనకు ఒకవేళ లైన్ కొట్టడం రాలేదంటే ఇక్కడ ఎంత ఉందో కొలుచుకుని ఇక్కడ అంతే పెట్టేసేయండి. అది ఓకేనా? అది నాకు మామూలుగా నిద్ర రావట్లేదు. హాఫ్ ఇంచ్ ఇదిగోండి హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి. లోతు తీయాలమ్మా. ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్కి తీసాం కదా అలాగే దీనికి కూడా లోతు తీయండి. ఓకేనా? చూడండి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. దాన్ని ఇలా కలపాలి. చూడండి ఇలా కలిపేసేయాలి లోతు. ఓకే చూడండి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. చంకలో నుంచి డాట్ ఎందుకు వేయాలి అంటే చూడండి చెస్ట్ పార్ట్ ఇలా లెగుస్తుందా, లెగుస్తున్నప్పుడు ఎత్తుగా వస్తుంది. ఇలా వేస్తే ఒకటి ఏంటంటే మీకు ఇంకోటి తెలియాలి, బ్యాక్ సైడ్ స్కిన్ ఎక్కువ ఉంటుంది మనకి, ఫ్రంట్ ఉండదు. దాన్ని ఏం చేస్తామంటే డాట్ వేసి కొంచెం తగ్గిస్తాం, లోతు తీసి తగ్గిస్తాం. ఇది బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంటుందా, ఫ్రంట్ ఉండదు కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తగ్గించాలి, ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి దీన్ని లోతు తీస్తే మనకి నున్నగా ఉంటుంది. కొంతమంది వేసుకుంటే ఉగ్గులుగా చండాలంగా ఉంటుంది, లేకపోతే ఇది ఇలా లాగేసినట్టు ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఇలా చేయాలి. ఓకేనా? హాఫ్ ఇంచ్ లోతు తీసేయాలి. చంకలు ఇప్పుడు ఈ డాట్ ఎలా వేయాలి అనేది మెయిన్. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. చూడండి ఇట్లా వేయాలి. ఎన్నించులు అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇంకోటి చెప్పాలంటే చూడండి ఇటు 1.5 ఉందా, మనం 1.4 పెట్టాం, 1.4 ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 ఉంటుంది, ఇక్కడ నుంచి 1.5 ఉంటే సరిపోద్ది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. అంటే మనం వేసుకున్నప్పుడు కరెక్ట్గా నున్నగా ఉండాలి వేసుకున్నప్పుడు. అంతేగాని మళ్ళీ దగ్గరకు పెట్టేసామా నిప్పలు అది పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, చండాలంగా ఉంటుంది. అలా వద్దు, అందుకే దగ్గరకు పెట్టకూడదు. ఇలా గ్యాప్ ఉంటే నున్నగా ఆ సైజు కరెక్ట్గా దానికి సెట్ అయిపోద్ది. ఓకేనా? ఇలా ట్రై చేయండి. 34 సైజ్ అంటే ఇలా ఉండాలి. ఓకే చూడండి ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఓకేనా? మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా పెట్టండి. ఓకేనా? ఇలా పెట్టేసి ఇలా తీసేయండి. ఓకేనా? ఇలా తీసేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ ఏంది ఫ్రంట్ పార్ట్ ఏమైంది? ఏం డౌట్ అయిందా? ఓకేనా? అర్థమైందా? ఇలా తీసేయాలి. ఇదా ఈ రెండింటిని సెంటర్ చేసేయాలి. ఇది కట్ చేసిన తర్వాత మీకు ఒక టిప్ చెప్తానా? అమ్మ ఎంత తెలివో ఏమని చెప్తామంటే చెప్పండి. ఓకేనా? కట్ చేయనా చెప్తాను, ఒక టిప్ చెప్తానా?
మనకి ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు అంటారే అట్లా అన్నమాట. ఇది పోయేప్పుడు మనకు రానప్పుడు కాదమ్మా, ఇక్కడికి వస్తే నేను చూస్తాను ఓకే అంటాను, మీ ఇంట్లోనే ఉన్నప్పుడు ఇదే మీకు సొల్యూషన్ అంతే. మరి అందుకే చెబుతుంది. నవ్వుతామేంది? అందుకే కొంచెం ఆలోచించండి రా, కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఇదిగోండి అమ్మ, ఇచ్చోండి. ఇచ్చోండి, ఇలా వెళ్ళిపోయి ఇదిగో ఇచ్చాడు, ఇలా వెళ్ళిపోతున్నావు, ఇలా వెళ్ళకూడదు ఓకేనా. ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోవాలి, లేకపోతే షేప్ బెల్ట్లు తెగవు. నెక్స్ట్ షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా, అవి రావు. ఇంకో ముక్క తెచ్చుకోవాలి వెళ్ళి. ఇంకో ముక్క మ్యాచింగ్ దొరకవచ్చు, దొరకపోవచ్చు ఓకేనా. అట్లాంటివి చేయకూడదు. ఎక్కడ ఎంత కావాలో అంత తీసుకోవాలి. లైన్లు కొట్టాం కదా అని తీసేయకూడదు. ఈ లోతు కూడా తీసేస్తానా. ఓకేనా, ఇది తీసాం. కాట్లు పెట్టేసేయండి. ఇది పెట్టండిలే, ఈ కాట్లు పెట్టేద్దాం. ఇది కాటు పెట్టేసేయండి, ఇది కాటు పెట్టండి, ఇది కూడా పెట్టేయండి ఓకేనా. పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా పట్టుకోండి అమ్మా. అంటే క్లాత్ ఇది ఇలా పట్టుకోండి, రెండు సమానంగా ఇది ఇలా పట్టుకోండి ఓకేనా. దీన్ని కూడా ఇలా పట్టుకోండి, ఇదిగోండి ఇలా పట్టుకుని ఈ రెండింటిని సమానంగా. క్లాత్ అంటే బాగా వంగిద్ది, ఇది పేపర్ కదా. ఇదిగోండి ఇలా అనేసేయండి కింద పెట్టి. ఇదిగో ఇదిగో చంకలు, ఇదిగో ఓకేనా. అర్థమైంది? అందుకే నా కదమ్మా నేను ఒక డైలాగ్ చెప్తాను ఎప్పుడు, మీకు విన్నారా? ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత నన్ను నమ్మండి. అంతేగాని మీరు మిమ్మల్ని నమ్మరు, నమ్మేమని చెప్పి మోసం చేసుకుంటారు. అందుకే మీకు పని రావట్లేదు. అందుకే కదా ఒకటి చెప్పేది కాదు, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు చేయాల్సింది అదే, నాకు వచ్చిద్ది, నేను చేయగలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఒకళ్ళు ఒక పని చేయగలుగుతున్నారంటే మనం కూడా చేయగలమమ్మా. కాకపోతే టైం పట్టిద్ది అంతే. చెయ్యాలన్న తపన ఉండాలి, రోజు చెయ్యాలి అంతే. అది ఉంటే చాలు. రోజు చేస్తే పెద్ద కష్టం కాదు ఏది కూడా. ఇచ్చోండి అమ్మా. ఇలా ఉంది కదరా, ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరుచుకోవాలమ్మా. పరుచుకుని గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి ఓకేనా. గ్యాప్ ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేయండి. ఒకటి చూడండి, గ్యాప్ 3 ఇంచులు వచ్చింది. షేప్ బెల్ట్ 4 ఇంచులు తీసుకుందాం ఓకేనా. 3 ఇంచులు వచ్చిందంటే 4 ఇంచులు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. 4.5 తీసుకుంటే మరీ హెవీ అయిపోతుంది కదా. షేప్ బెల్ట్ గ్యాప్ చూడండి ఎందుకు వచ్చేస్తుంది అంటే 15 ఇంచులు పెట్టాం కదమ్మా. యాక్చువల్గా మనం 15 పెట్టాం కదా, 14.5 అనుకో, 15.5 పెట్టాం. దీనికి అంతా ఎక్కువ వస్తుంది. ఎక్కువ రావాలనే నేను ఇంకోటి చెప్దామని, షేప్ బెల్ట్ షేప్ తీయడం చెప్దామని ఓకేనా. ఏదో ఒకటి కొత్తది చెప్తే బాగుంటుంది కదా అని ఓకేనా. ఇలా ఉందా, 3 ఇంచులు వచ్చింది. 3కి 4 ఇంచులు తీసుకుందాం. మనకి 4 ఇంచులు ఎందుకంటే ఇంచ్ ఎక్స్ట్రా కావాలి, ఇక్కడ మనకి కావాలి కదా. 4 తీసుకోవచ్చు. 3 వస్తే 4 తీసుకోకూడదు, 3 వస్తే 4.5 తీసుకోవాలి. ఎందుకో చెప్తానమ్మా. 3 వస్తే 4.5 తీసుకోవాలి. ఇంచున్నర కలపాలి. ఎంత వచ్చినా ఇంచున్నర కలపాలి, గుర్తుపెట్టుకోండి. 1/2 ఇంచ్ వస్తే ఇంచున్నర కలపకూడదు. ఎంత ఉంది 1.5 కంటే తక్కువ ఉందనుకో మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 1.5 ఉందనుకో 1.5 కలపాలి. 2 ఇంచెస్ ఉందనుకో 1.5 కలపాలి. 1.5 మనకు ఉండాలి. ఎందుకో చెప్తాను, ఉంటే బాగుంటుంది ఓకేనా. చూడండి ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచులు వచ్చింది. 3 ఇంచులు అంటే 4 ఇంచులు తీసుకుందాం ఓకేనా. 4.5 ఎక్కువైపోద్దమ్మా. 4 ఇంచులు తీసుకుని షేప్ బెల్ట్కి షేప్ ఎలా తీయాలో చెప్తాను ఓకేనా. ఒకటి అన్నీ తెలుసుకోవాలి మనం, అన్నీ తెలియాలి. సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళు షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చేసిందమ్మా, ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ వద్దు అంటారు. అంటే నాకు రాదు అనకూడదు కమ్మా. ఎక్కువ వచ్చింది అంటే తగ్గించాలి. అవతల వాళ్ళు అన్నారు అంటే వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నప్పుడు వినాలి మనం ఓకేనా. ముందే అవతల వాళ్ళు ఏమైనా చెప్తుంటే నాకు ఎలా కావాలి అలా కావాలంటే వినాలి. అంతేగాని నాకు వచ్చినట్టే కొడతానంటే కుదరదు ఓకే. చూడండి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి.
వేస్ట్ వచ్చేసరికి 28 అంటే 1 పార్ట్ ఎంత 7, హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి 7.5. ఓకేనా, 1.5 ఖర్చు. బాడీకి ఎంత పెట్టామో దీనికి కూడా అంతే పెట్టాలి. చూడండి ఇక్కడ పావు తక్కువ 4 దగ్గర, చూడండి పావు తక్కువ 4 దగ్గర, ఓకేనా, పావు తక్కువ 4 దగ్గర చూడండి 3.5 పెట్టండి, హాఫ్ ఇంచ్ తగ్గించండి. తగ్గించేటప్పుడు చూడండి ఇలా పెట్టేసి ఒక లైన్ కొట్టేసి చూడండి దీన్ని ఇలా కలపాలి. ఓకేనా, ఇలా కలిపేసేయండి. ఎప్పుడైనా డాట్స్లోనే పెట్టండి అమ్మ. ఇలాంటివి ఏమన్నా తీస్తారు అంటే డాట్స్లో పెట్టండి, గీసేయకండి. గీస్తే నీట్గా గీలేరు. ఓకేనా, ఇది ఓకే. ఇలా తీసేయండి ముందు షేప్ బెల్ట్. మీకు ఇంకోటి నడుము దగ్గర ఇంకోటి చెప్దామని, లెంత్ ఎక్కువైపోయినా బాగోదు. చెప్పాను కదా, లెంత్ ఎక్కువైపోతే సైడ్ ఏమవుతుంది అంటే ముడతలు వచ్చేస్తాయి. ఓకే, లెంత్ ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే సైడ్ ముడతలు వచ్చేస్తాయి. హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, ఉక్సులు పట్టి కాజా పట్టికి మనకు పావించే చాలు. ఇంకా పావించి ఎక్కువ ఉంది కదా, ఆ పావుని ఇలా తీసేయండి. ఓకేనా, ఇదిగోండి ఈ పీస్ని ఇలా తీసేయండి. ఇటు నుంచి వెళ్ళాం కాబట్టి ఇది ఫ్రంట్, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి అంటే ఇలా కాట్ పెట్టుకోవాలి. ఇది ఖర్చు వైపు తెలుస్తుంది కదా. ఓకేనా, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు రావాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇది తీసుకొచ్చి ఇలా చూడండి, ఇలా దీని మీద పరవండి. ఓకేనా, నీట్గా పెట్టుకోవాలమ్మా. నీట్గా పెట్టుకుని దీని మీద ఈ చివరి మీద డౌట్ రాలేదా, ఇదేంటి ఎంత ఉంది, ఇదేం తగ్గిపోయిందని. ఓకేనా, మధ్యలో డాట్ ఇది చూడండి ఇలా ఉంది కదమ్మా. ఇది కింద దానికి సమానంగా ఉండాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. 1 ఇంచ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. చూడండి రా, 1 ఇంచ్ ఉంది, సరిపోయింది. ఓకేనా, సరిపోయింది. ఎందుకు 1 ఇంచ్ కావాలంటే చూడండి నడుము బెల్ట్ వేస్తాం, షేప్ బెల్ట్ కొడతాం. నడుము ఎంత కొడుతున్నారో షేప్ బెల్ట్ అంతే కొట్టండి, ఎక్కువ కొట్టొద్దు. ఓకే, తర్వాత చూడండి దీన్ని స్టిచ్ చేయాలి, దీన్ని కలిపి స్టిచ్ చేయాలి కదా. ఇది చూడండి ఈ రెండింటిని కలిపి ఇది ఇలా స్టిచ్ చేస్తాం. ఈ రెండింటిని షేప్ బెల్ట్ని దీన్ని కలిపి ఇలా స్టిచ్ పడిద్ది. ఓకేనా, చేసేస్తే అంటే దీని అర్థం ఏంటంటే దీని ఖర్చు దీనిలోనే ఉండాలి. అంటే దీనికి హాఫ్ ఇంచ్ ఖర్చు, దీనికి హాఫ్ ఇంచ్ ఖర్చు, అందుకే దీనిలో 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఓకేనా, అర్థమైందా. అది ఇంకోటి ఏంటంటే మీకు చెప్తానంది, షేప్ బెల్ట్కి షేప్ తీయాలి. షేప్ బెల్ట్కి షేప్ తీయాలంటే చూడండి దీన్ని ఇలా పట్టుకుని మనకి ఎంత షేప్ బెల్ట్ వద్దు అనుకుంటే చూడండమ్మా ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసుకుని 1 ఇంచ్, 1.5, 1.5 మన ఇష్టం. ఇది కుట్టేటప్పుడు మాత్రం కాట్లు పెట్టండమ్మా. కుట్టిన తర్వాత ఇలా పెట్టి కుట్టేసిన తర్వాత కాట్లు పెట్టేసి తిప్పాలి. దానికే రెండింటికి కలిపి కాట్లు పెట్టేసి తిప్పాలటు. ఓకేనా, తిప్పేసిన ఒకసారి చూపిస్తానా. ఇది ఇలా వస్తుంది, వేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది, పొట్ట మీద పడిపోదు, చిరాగ్గా ఉండదు. ఓకేనా, ఇది ఒకటి అందంగా కూడా ఉంటుంది ఇది. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి చెప్తాను అంటున్నాను కదా, దీనిలోనే ఇంకోటి చెప్తాను అంటే అది ఎప్పుడు యూజ్ అయ్యిద్దో. సైడ్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ ముడతలు పడిపోతూ ఉంటుంది, లెంత్ ఎక్కువైపోయి. మనకేమో వెనక లెంత్ కావాలి, డీప్ కావాలనుకుంటాం, సైడ్ ముడతలు పడిపోద్ది. అలా ముడతలు పడకుండా ఉండాలి, క్లాత్ని తగ్గించాలి అంటే ఒక ఆప్షన్ ఉంది. చూడండి దీనికి కాట్లు మార్క్ చేయలేదుగా మనం, ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ కాట్ పెట్టాలి, కాట్ పెట్టి డాట్లు వేయాలి. డాట్లు ఎక్కడి వరకు వేయాలి అనేది చెప్పలేదు. చూడండి ఇక్కడి నుంచి దీని నుంచి 1 ఇంచ్ అన్నా డౌన్ ఉండాలి నెక్ అంటే, లేదా హాఫ్ ఇంచ్ అన్నా ఉండాలి. చూడండి 4 ఇంచులు వేయండి. ఓకేనా, డాట్ 4 ఇంచులు వేయండి. ఓకే, 4 ఇంచులు, ఇటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్. చూడండి ఇటు హాఫ్ ఇలా వేసి ఇలా లైన్ కొట్టేసేయండి. ఓకే, ఇలా డాట్లు వేస్తాం. వేసిన తర్వాత చూడమ్మా ఇలా డాట్ వేసిన తర్వాత నేను ఏమంటున్నానంటే బ్యాక్ పార్ట్లో సైడ్ ముడతలు రాకుండా ఒక్కోసారి ఎత్తేసినట్టు ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఎత్తేసినట్టు ఉండకుండా ఉండాలంటే చూడండి ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఇట్లా సైడ్కి తీయండి, అందంగా ఉంటుంది, వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇలా తీసేస్తే ముడతలు పడితేనో లేకపోతే నేను ఎప్పుడు తీస్తానంటే ఈ సైడ్కి నాకు ఇక్కడ క్లాత్ తీయడం అంటే ఇష్టం బాగా. ఇలా లైన్గా వస్తే నాకు ఇష్టం ఉండదు. నాకేంటంటే షేప్ ఇలా వంపు రావాలి, ఇలా వస్తే నాకు ఇష్టం. నేను అట్లాగే కుట్టతాకి చూస్తాను. అందుకు నేను ఎక్కువ ఏంటంటే లెంత్ 14.5, 15 ఎక్కువ తీసుకుంటారు కదా లెంత్. మనము వాళ్ళకి ఎక్కడే ఉండాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే వేసుకున్నప్పుడు వెనకేమి ఇట్లాగే ఉంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానే. చూడండి ఇది చాలా బాగుంటుంది. నాకు కొన్ని ఉంటాయి రా ఫీలింగ్స్, దాన్ని బట్టి కుడతాను. అవతల వాళ్ళకి కూడా నచ్చాలి. ఇప్పుడు మనం కుట్టామంటే అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకేనా,
హ్యాపీగా ఫీల్ అయ్యి బాగుంది అన్నది బోనస్. డబ్బులు ఇస్తారే అది మనం చేసిన దానికి, బాగుందని చెప్తారే థ్యాంక్ యూ అండి చాలా బాగా కుట్టారని, అది బోనస్. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారే వచ్చింది బోనస్, మనలాంటి వాళ్ళకి రోజు వస్తుంది. అది ఏంటంటే మనకి ఎనర్జీ, రేపటికి ఎనర్జీ అది. ఓకేనా? అది నేను అలా ఆలోచిస్తాను కాబట్టి కొంచెం ఏంటంటే చూస్తాను. ఇటు చూడండి, ఒకసారి మీకు స్కేల్ పెట్టి చూపిస్తాను. పెద్ద స్కేల్ ఉందంటారు, ఇంకో స్కేల్ ఇలాంటిది ఇవ్వమ్మా. ఇలా ఉంది కదా, ఇదిగో వద్దు చూడండి, ఇట్లా ఉందా, ఇదిగో ఇలా వేసుకున్నప్పుడు వీపు మీద ఇలాగే ఉంటుంది, ఈ సైడ్కి ఇలా వెళ్ళిద్ది అనమాట. అప్పుడు ఇది లెగవదు, అదొక ప్లస్. అర్థమవుతుందా? ఇలా సైడ్కి వెళ్ళి ఇలా పట్టుకుంటుంది, అదొక ప్లస్. అది ఒకటి. నేనేమంటున్నాను, ఇంకోటి మీకు చెప్తానంటున్నాను కదా, ఇలా పెట్టేసినప్పుడు ఇదిగో ఇలా పెట్టేసి ఒక గుండె పిండి లేదా, సరే సరే వద్దులే. చూడండి ఇది పెడుతున్నాను చూడండి, దీన్ని సమానంగా ఇలా పెట్టండి, బ్యాక్ పార్ట్కి సమానంగా. మళ్ళీ అదే చెప్తున్నాను, తీసిన తర్వాత ఏమైద్దో. ఓకేనా? చూడండి ఇట్లా వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. అంత క్లాత్ తీసాం కదా కింద, అంత క్లాత్ పైకి వచ్చింది. ఓకేనా? ఇదిగో చూడండి, నాకేం కావాలి, 1 ఇంచ్ ఉంటే చాలు. 1 ఇంచ్ ఉంటే చాలంటే దీనివల్ల ఇంకో ప్లస్ కూడా ఉంది. చూడండి 1 ఇంచ్ ఉండాలి. చూడండి 1 ఇంచ్ ఇట్లా ఉంటే చాలు. అప్పుడు దీని నుంచి దీనికి చిన్నగా ఇలా పీస్ తీసేస్తే సరిపోద్ది. ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ పార్ట్ ఇక్కడేముంటుంది, ఇటు నొక్కినట్టు ఉంటుంది అనమాట. ఇటువైపు ఏమి ఉండదు, నున్నగా ఉంటుంది, ఇట్లా ఇటే ఉంటుంది, ఇట్లా నెట్టినట్టు ఉంటుంది, కొంచెం షేప్ వచ్చినట్టు ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఒకసారి తీసి చూపిస్తాను. ఓకేనా? ఇది కొంచెం వంపు వచ్చింది ఇప్పుడు. ఓకేనా? ఈ పీస్ తీసేసాం కదా. మీరేం చేస్తున్నారు, కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడే స్కేల్ సరిగ్గా పెట్టుకోకుండా ఒక్కోసారి ఇలా తీసేస్తున్నారు. అందుకే మీ షేప్ బెల్ట్ తీయడానికి ఇంకా మీరు షేప్ తీయట్లేదు, ఉండట్లేదు, 1 ఇంచ్ కంటే ఎక్కువ ఉండట్లేదు. ఇదిగో ఇది ఇలా తీస్తే చెస్ట్ పార్ట్ మాత్రం ఇక్కడ లేసిద్ది, ఇక్కడ స్టిచ్ పడుతుంది, మనకి అందంగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? ఏం అర్థమైంది? అర్థమైందా? చాలా బాగా చెప్పాను నేను కదా. బాయ్.